తో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు లీలకృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, అంటే విజయసాయి రెడ్డి గారు అసలు సభ్యత్వం లేని పార్టీలకు కూడా పిలవడం ఏంటి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో జనసేన పార్టీ తరఫున మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు మాటలకి? మీరు ఒక విషయం గమనించాలి. గత ఎన్నికల్లో 2014 నుంచి 2019 ఎన్నికల తర్వాత 2014లో ఎలక్షన్లో పాల్గొనకపోయినా 2019లో పాల్గొన్నాం. దాదాపు 16 లక్షల పైచీలకు ఓట్లు మన పార్టీ సాధించడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీ నిర్మాణం సంపూర్ణమైన నిర్మాణం చేసుకున్నా ఉన్నాం. క్రియాశీలక సభ్యుల నుంచి అధ్యక్షుల వరకు ప్లేనరీ ఏర్పాటు చేసుకున్నాం. ఒక పార్టీ ఆవిర్భావ సభ ద్వారా మా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీకి దాదాపు ఈరోజు 6.5 లక్షల మంది ప్రైవేట్ క్రియాశీలక సభ్యులు మా పార్టీకి రాష్ట్రంలో ఉన్నారు. మేము ఒక పార్టీని సంపూర్ణమైన నిర్మాణం చేసుకుని ఈరోజు ఎన్నికల్లో 2024 ఎన్నికలకు పూర్తి స్థాయిగా సన్నద్ధమయ్యి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఎన్నికల కమిషన్ గుర్తించింది. మాకు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. ఇవన్నీ తట్టుకోలేక విజయసాయి రెడ్డి ఈ రకమైన దుర్మార్గమైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట, అతను దొంగ లెక్కలు రాయడంలో దిట్ట, ఇసుక లెక్కలు రాయడంలో దిట్ట, మైనింగ్ లెక్కలు రాయడంలో దిట్ట, వైజాగ్ను దోచుకోవడంలో దిట్ట. అటువంటి వ్యక్తి మా పార్టీని విమర్శిస్తూ ఉన్నాడంటే అతనికి ఏ స్థాయి ఉందని విమర్శిస్తున్నాడు. అతను గుమస్తా ఉద్యోగం చేసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇసుక దొబ్బేసిన విషయాలు మాట్లాడడం అంతే తప్ప రాజ్యాంగం విలువల గురించి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తులు, రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాద కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు అంబటి రాయుడుతో పాటు మరికొంతమంది నాయకులు జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్, నిజమే అనుకోవచ్చా? జాయిన్ అవుతారు ఏమనేది కూడా మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. వారితో మాట్లాడిన తర్వాత ఎవరు వచ్చి కలిసినా పార్టీలో మంచి వ్యక్తులు ఎవరైనా వస్తే తప్పకుండా ఆహ్వానించడం జరుగుతుంది. సో ఇప్పుడు 2024 ఎన్నికలకి జనసేన ఏ విధంగా రెడీ అవుతున్నారు సార్? అంటే గతంలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల అసలు డిపాజిట్లు కూడా రాలేదు. ఈవెన్ కేపాల్ లాంటి వాళ్ళు కూడా డిపాజిట్ అంటే తెలంగాణలో నోటా కన్నా తక్కువ వచ్చిన పార్టీ అని చెప్పేసి వివిధ రకాలుగా ప్రతి ఒక్కరు హేళన చేస్తున్నారు జనసేన పార్టీ అంటే. మరి 24 తోటి ఆ సాంప్రదాయాన్ని తీసేస్తారు అనుకోవచ్చా? నోటా కంటే బీజేపీకి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. కొంచెం గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నోటా కంటే చాలా నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గారు. అలాగని చెప్పి ఈరోజు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది, దాన్ని మనం తీసి పాడాలి. ఒక్కో చోట అక్కడ ఉన్న సాంఘిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, వివిధ కోణాల దృష్ట్యా కొన్ని ఓట్లు తక్కువ వచ్చినంతలో వారిని ఏదో చిన్న తక్కువ చూసి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అండ్ ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. సో ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చా? త్రిముఖ పోరు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పట్ల మరి ఇంకా నాకు పూర్తి వారు ఏ విధానంలో వారు ముందుకెళ్తారనేది అవగాహన లేదు కాబట్టి మనం అప్పుడే స్పందించలేం. ఓకే, అండ్ ఇప్పుడు సీఎం క్యాండిడేట్ కానీ ఇట్లాంటివి ఏమైనా షరతులు పెట్టే అవకాశం ఉందా సార్ 2024 అంటే టీడీపీ తోటి? అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు స్థాయిలో నిర్ణయించుకుంటారు. అది మనం మాట్లాడవలసిన అవసరం. ఓకే, సో మొత్తానికైతే జనసేన పార్టీ 2024 ఎన్నికలకైతే సిద్ధమైందని చెప్పేసి కూడా లీలకృష్ణ గారు అంటున్నారు. ఇది లీలకృష్ణ గారితో స్పెషల్ ఎఫెక్ట్.